ఎలక్షన్ ముందు చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలకు హామీలు ఇచ్చిన ముగ్గురు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ ఒకే వేదికపై నుండి నియోజకవర్గం ప్రజలను మోసం చేసి హామీలు ఊసే ఎత్తకుండా ప్రజాధనం లూటీ చేశారు. గత నెల 28 చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ పరిధిలోని పైలపేట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, 2 పెన్షన్ల పంపిణీ కోసం ప్రజాధనాన్ని సుమారు 3 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టారని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు చీపురుపల్లి ఎంపీ ప్రతినిధి అప్పిలి అనంతం, చీపురుపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు తదితరులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో వారు వివేకరులతో మాట్లాడుతూ వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పులు పెడుతూ హంగామాగా ఏర్పాట్లు హడావిడి చేసి పైలపేటలో 2 పెన్షన్ పంపిణీ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏ మినిస్టర్ గారు వచ్చినా ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ సమస్యలు తెలుసుకొని దాన్ని సమస్యలు క్లియర్ చేయవలసిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధులుగా ఉంది. మరి ఈరోజు ఆయన వచ్చారు, 2 పెన్షన్లు పంచడానికి వచ్చి 3 కోట్ల రూపాయలు వచ్చారు. ఈరోజు పూర్వమైతే వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు. ఎందుకండి ఈ 3 కోట్ల రూపాయలు వారం రోజులు అధికారులు నిద్ర లేకుండా ఏ పని లేకుండా ఈ ఒక్క దీని మీదే చేసి ఎంత వ్యర్థం చేశారండి. వారం రోజులు ఏ అధికారికి పని లేదు, ప్రజాసేవలు ఏమీ లేదు. ఇక్కడికి వచ్చేసి సీఎం భజన చేయడానికి సీఎం గారు వచ్చారని చెప్పేసి ఆ పాత పెన్షన్ కొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారా? కొత్త పెన్షన్ లేదు, పాత పెన్షన్లు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఎవరైనా వాలంటీర్కి ఇస్తే ఇచ్చేస్తారు కదండి. ఇది ఒక సీఎం వచ్చే ఇవ్వాల్సిన అంత అవసరం ఉందండి. ఇది 20 మాసాల నుంచి పంచుతాం, 1 నెల 2 మాసాలు కాదు, 20 మాసాల నుంచి పంచుతున్నారు. పనిచేసి పెన్షన్లు ఇచ్చేసి ఏదో మాట్లాడేశారు, ఏదో పాత లడ్డు కోసం మాట్లాడారు. ఒక దేవుడిని ఇంకా వ్యంగ్యంగా మాట్లాడితే భగవంతుడు అనే శాపం తగిలేస్తుంది. రేపు ఎవరో తగలుస్తుందో తగులుతుంది. దయించి మాత్రం దేవుడి విషయంలో మాత్రం ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పెద్దలుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంది ఒకటే, దేవుడి విషయంలో మాత్రం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టవలసింది కూర్చున్నాం. ఇంకొకటి ఇక్కడ లోకల్ ఎంపీ గారు అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు ఎంత వ్యంగ్యంగా మాట్లాడారండి. దెయ్యాలా వీళ్ళు చేసింది ఏంటి? సర్వనాశనం చేస్తారు చీపురుపల్లి నియోజకవర్గాన్ని, విజయనగరం జిల్లాని. ఇక్కడ ఎంపీను ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళు మాట్లాడే విధానం అదే. ఈరోజు ఒక ఎమ్మెల్యే అయ్యామంటే నియోజకవర్గం స్థితిగతులు ఏంటి, నియోజకవర్గం రావాల్సినటువంటి మనం ఏవైతే అవసరం అడగవలసిన బాధ్యత వీళ్ళకి ఉంది. ఒక ఎమ్మెల్యే అడగలేకపోయారు, ఒక ఎంపీ అడగలేకపోయారు. వీళ్ళేదో కాలు తెచ్చేసినట్టు, వీళ్ళేదో తోటపల్లి కట్టేసినట్టు చప్పట్లు కొట్టుకోవడం, బొంబాటు చేసుకోవడం తప్పు. కానీ ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒక విషయం అడిగారు, ఒక సమస్య అడిగారా? మీ దృష్టిలో 5 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ ఎందుకు అనౌన్స్ చేయించుకోలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు? మీ మినిస్టర్ ఉన్నారు, మీ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, సీఎంతో ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? మీ వాగ్దానం వేటైంది. ఫ్యాకర్ కొన్ని వేల మంది బతికేవారు. ఈరోజు మొత్తం అన్ని తీసేయడానికి 80 కోట్ల బేరం మొత్తం ఎనుగు మొక్కలతో సహా ఏరేస్తున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ మానేసి కొత్త ఫ్యాక్టరీ తెస్తారు. ఉన్న ఫ్యాక్టరీని వాడు తీస్తారు, కొత్త ఫ్యాక్టరీ పెడతారట. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. మరి చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలు ఏటవ్వాలండి, గరుడు ప్రజలు ఏటవ్వాలండి. మరి అదెందుకు మీకు అది వల్ల కాదు అది. అలాగే తోటపల్లి నీరు సార్, తోటపల్లి నీరు 2024 దాకా నీరు వచ్చింది, 2023 దాకా వచ్చింది, 24, 25 ఎందుకు రాలేదండి నీరు? ఎందుకు తోటపల్లి నీరు ఇచ్చుకోలేకపోయారు? ఇదంతా దౌర్భాగ్యం అనేది. ఏవైనా సంస్కారం ఉన్న మాట్లాడడం అనేది అంటే డబ్బు వేసుకోవడానిక మీరు రావడానికి, ఎక్కడికి డబ్బులు ఖర్చు పెట్టడానికి, ప్రజాధనం అండి దోచుకోవడానికి, ఖర్చు పెట్టడానికి మీరు వచ్చింది. ఏమైంది చేయలేదు, తోటపల్లి ఏదైనా చేయలేదండి. 4వది, ఈరోజు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రామతీర్థం సాగర్ అని ఆయనే పేరు, రాముల వారు 2 కలిపి శ్రీరామతీర్థమైన రామతీర్థం సాగరం అని పేరు పెట్టారు. దానిపైన ఒక అనౌన్స్మెంట్ అని మాట్లాడారండి. నెల్లిమర్లది తారక రామతీర్థం సాగరం అనేది పేరు పెట్టారు. తారక రామతీర్థం ఒక్క మాటైనా ఈరోజు మరి ఎన్టీ రామారావు ఎక్కడికి క్యాపన్నారు స్వర్గీయ ఆయన పేరు మీద పెట్టిన ప్రాజెక్టు కూడా మీరు అనౌన్స్ చేయకుండా మీరు వెళ్ళిపోయారంటే మీరు ఇంకేమండి అనుకోవాలి మిమ్మల్ని. దీంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు 8 మండలాలకు హెడ్ క్వార్టర్ చీపురుపల్లి. ఈరోజు కొన్ని వందల మంది రోజుకు చూసుకుంటే 400-500 మంది ఓపీ వస్తుంది ఇక్కడ. అలాంటి హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ గౌరవ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేయడం జరిగింది. 23 మంది డాక్టర్లు అపాయింట్మెంట్ అయ్యారు. అలాగే మీకు నాన్ స్టాపింగ్ అనే నాన్ టెక్నీషియన్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ మొత్తం ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ జాబ్ ఇప్పటికొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోయింది. తిరిగి ఏమంటే అవసరం లేదని చెప్పి తిరిగి రిబ్యాక్ చేసుకున్నారు. మీరు ఇది ఎంత దౌర్భాగ్యం అండి.
ఈరోజు వందపడకల హాస్పిటల్ అయిపోయి 23 డాక్టర్లు ఉన్నారు, కూర్చోడం ప్లేస్ లేదు. దానికి 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసింది కూడా అది ఎక్కడుంది, ప్రాసెస్ ఇప్పుడు ఉందా లేదా పర్సూ చేసి గవర్నమెంట్ తెప్పించి నియోజకవర్గం పాటుపడవలసిన బాధ్యత ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఉంది కదండి. ఇవేమీ లేదు, ఇది చేయలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. మళ్ళీ జిల్లా హాస్పిటల్ అంటే రాజంలో పెట్టేస్తారు. చివరిపల్లి లేట్ అయిందండి. మరి ఎమ్మెల్యే గారు ఇవన్నీ ఏడ్ చేస్తున్నారండి. ఇవన్నీ సమస్యలు కాదటండి. ఏమంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తారు. ఇది ఇప్పుడు కూడా ఒక వ్యక్తి సీఎం గారు వచ్చారంటే ఆ సీఎం గారు ఆ చివరిపల్లి నియోజకవర్గం బాగుపడిపోతుంది బాబు. అతను ఏమైనా వరాలు ఇస్తారు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి, రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎవరైనా చేస్తారు. ఈరోజు జిల్లాకి వరాలు లేవు, నియోజకవర్గానికి వరాలు లేవు. ఎంత ఎదురు చూసాం, అది చూసాం. ఏది లేకుండా ఆహాయం గాలి చెప్పేసి టాటా చెప్పేసి అక్కడ ఒక సొక్క వేస్తారు, అక్కడ ఒక ఇంజక్షన్ చేస్తారు, ఇక్కడ 2 పెన్షన్లు ఇచ్చారు. అయిపోయింది ప్రాబ్లం. ఇది ఎంత దౌర్భాగ్యం లేదు అంటే వీళ్ళ కోసం ప్రజల సొమ్ము వృధా చేయడానికి. ఈరోజు 19 నెలలు 19 రెళ్ళు అంటే సుమారు ఓన్ దీనికే 50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఇది ఎవరి సొమ్ము అనేది? ప్రజల సొమ్ము. ఇది ఎంత వృధా సొమ్ము ఖర్చు పెట్టచ్చండి ఇది? ఇదేనా ఇప్పటికైనా ఆలోచించండి దయవించి. రేపు ఇంకేమైనా కొత్త పెన్షన్ ఆ ఊరు లేట్ చేశారు, కొత్త పెన్షన్ లేదు అనౌన్స్ చేస్తారు కదని చెప్పి కొత్త పెన్షన్ కూడా చాలామంది ఆశ చూశారు. ఇంకేమో శ్రీనిధి ఇచ్చేస్తారని వాళ్ళు ఆశపడ్డారు. ఆడాలందరూ నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తారని ఏదో ఆశపడ్డారు, అనౌన్స్ చేస్తారని ఆశపడ్డారు. ఏమీ లేవు. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు చివరిపల్లి నియోజకవర్గాన్ని వీళ్ళు కాదు సర్వనాశనం చేసింది వీళ్ళు. ఇక్కడ టీడీపీ నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, సీఎం గారే నాశనం చేసి పారేశారు. ఈరోజు గౌరవ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, గౌరవ మాజీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చివరిపల్లి నియోజకవర్గం బాగుపడిందంటే రహదారులు కానీ, మంచినీళ్ళు కానీ, ఈరోజు వ్యవసాయ బోర్డులు కానీ, తోటపల్లి నీరు కానీ, ఈరోజు ప్రశాంతంగా ప్రజలు ఉన్నారంటే వాళ్ళ భిక్షే, ఈ ఎవరి భిక్ష కాదు. ఏదో అదృష్టం కొద్ది ఓట్లు వేశారు, గెలిచారు, చేశారు కాబట్టి